హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా వాటిల్లో అందరికీ ఎక్కువగా నచ్చేది మైసూర్ పాక్. దాన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి మన పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వచ్చు. దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. అందులోకి 1 కప్పు గీని అలానే 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గీ క్వాంటిటీ తక్కువగా ఉంటే 1/2 కప్పు గీ తీసుకొని 1 కప్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించాను కదా, అలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ స్వీట్ తక్కువగా కావాలి అంటే కొంచెం తక్కువ తీసుకోండి, మరి ఎక్కువ మాత్రం తీసుకోని అవసరం లేదు. ఈ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇట్లా స్టిక్కీగా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిక్చర్ని ఇందులో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఈ పంచదార పాకం ఏం రానవసరం లేదండి. ఒకవేళ పాకం వచ్చింది అంటే మనకి మైసూర్ పాక్ అనేది గట్టిగా వస్తుంది. కాబట్టి పాకం అనేది రానవసరం లేదు, స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అలా అయితేనే మనకి సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది వస్తుంది. ఒకవేళ నార్మల్ మైసూర్ పాక్ కావాలి అనుకుంటే తీగ పాకం వచ్చిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలానే కొంచెం గీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలానే నురుజులాగా ఫామ్ అవుతుంది. ఇలాంటి కండిషన్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 మినిట్ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్రీస్ చేసుకున్న ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక బాక్స్ని తీసుకున్నానండి. మీ దగ్గర స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ ఏదైనా ఒక బాక్స్ ఉంటే దాన్ని తీసుకోండి. దీనికి మరీ లోతు ఎక్కువేం ఉండనవసరం లేదండి. మనం సాఫ్ట్గానే మైసూర్ పాక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి మైసూర్ పాక్ సాఫ్ట్గానే వస్తుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారే వరకు వదిలేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ ఫ్యాన్ కింద పెట్టడం కానీ చేయకండి. న్యాచురల్గానే కూల్ అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోండి. మీకు నచ్చిన షేప్ అండ్ సైజులోకి ఇలా ఘాట్లు పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టడానికి ట్రై చేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ముందే ఘాట్లు పెట్టుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా డీమోల్డ్ చేసుకోండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా డీమోల్డ్ అయ్యింది. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పీసెస్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఈ మైసూర్ పాక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నార్మల్గా ఉండే మైసూర్ పాక్ కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొంతమందికి సాఫ్ట్గా ఉంటే మైసూర్ పాక్ నచ్చుతుంది కదా, అలా చేసుకోవాలి అంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. రెగ్యులర్గా తినే మైసూర్ పాక్లా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మైసూర్ పాక్. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సాఫ్ట్గా మైసూర్ పాక్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.